K6 ముందుగా K6 ప్రేక్షకులకి ఊర పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం నిజామాబాద్ నగరంలో ఆగస్టు మాసంలో ఊర పండుగని ఘనంగా జరుపుకుంటారు. మరి ఈసారి కూడా ఆగస్టు మాసంలో 28వ తేదీ అయినటువంటి ఆదివారం రోజున ఊర పండుగని ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి చూసుకుంటే నిజామాబాద్ నగరంలో కుల మత భేదం లేకుండా ఎంతో ఘనంగా ఆనవాయితీగా వస్తున్నటువంటి పండుగ ఊర పండుగ, పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు అట్టహాసంగా ఊర పండుగ ప్రారంభమైపోయింది. మనం మరి చూసుకుంటే ఏదైతే కిలా దగ్గర శారదాంబ గద్దె వద్ద గ్రామ దేవతలకి పూజలు అందుకున్న అనంతరం ఊరేగింపు అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం శారదాంబ గద్దె వద్ద ఉదయం నుంచి భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవార్లని దర్శనం చేసుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలో ఘనంగా జరుపుకునే ఊర పండుగ గ్రామ దేవతలు అందరినీ పూజించి అనంతరం ఇక్కడ నుంచి ఊరేగింపు అనేది జరుగుతుంది. కిల్లా రామాలయం వద్ద ఉన్నటువంటి శారదాంబ గద్దె వద్ద అమ్మవార్లని ఉదయం తీసుకొచ్చి ఇక్కడ పూజలు నిర్వహించిన అనంతరం ప్రతి ఒక్క ప్రజలందరూ, గ్రామ ప్రజలందరూ కూడా పూజలు తీసుకొని కోరుకులు మొక్కుకొని ఆశీర్వాదం తీసుకున్న అనంతరం ఊరేగింపు అనేది ప్రారంభమవుతుంది. అయితే ఉదయం నుంచే భక్తులు అయితే ఇక్కడ వచ్చి అమ్మవార్లని దర్శించుకొని వెళ్తున్నారు. ఊరు నుంచి వచ్చి నిజామాబాద్ నగర ప్రజలందరూ కూడా ఊరు పండుగకి ఎంతో ప్రత్యేకత, ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. మనం చూసుకుంటున్నాం, ప్రతి ఒక్కరు కొబ్బరికాయలతో వచ్చి మొక్కులు మొక్కుకుంటున్నారు. డప్పు సప్పుల మధ్య ఏదైతే ఆటాసంగా ఈసారి కూడా ఊర పండుగ ప్రారంభమైపోయిందన్నారు. ఓకే, ఏదైతే మనం చూస్తున్నాం శారదాంబ గద్దె వరకు వచ్చేసాం. ఇక్కడ గ్రామ దేవతలని ఇక్కడ ఉదయం పూటనే తీసుకురావడం జరిగింది. అనంతరం వీటిని పూజలు చేయడం జరిగింది. ఇక్కడ భక్తులందరూ వచ్చి వారి యొక్క కోరికలను కోరుకుంటున్నారు. ప్రతి ఆషాఢ మాసంలో ఇలాంటి ఊర పండుగకి ప్రతి ఒక్కరు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు అమ్మవార్లది. అయితే వారికి ఉన్నటువంటి బాధలు తొలగాలని, ఎలాంటి వ్యాధులు రావద్దని చెప్పేసి, పంటలు బాగా పండాలి అని చెప్పేసి ప్రతి ఆషాఢ మాసంలో జరిపే ఊర పండుగ ఘనంగా మొదలైంది. గ్రామ దేవతలు అందరికీ దర్శనమిస్తున్నాయి. భక్తులను అడిగి తెలుసుకుందాం. మీ పేరు? రమేష్. చెప్పండి, ఊర పండుగ ఎలా మేము ఒక గత 45 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇక్కడనే పుట్టి పెరిగినాను. చాలా ఆనందంగా అనిపిస్తున్నది. వర్షాలు కూడా కురవాలా, మంచి పంటలు పండాలా, ప్రజల ఆరోగ్యాలతో మంచిగా ఉండాలా. అమ్మవారు ఎప్పటికీ ఇలాగే పండుగ జరుపుకుంటూ ఉంటుంది. జరుపుకోవాలని అందరూ సుఖ సంతోషాలతో, అందరూ ప్రజలంతా సుఖ సంతోషాలు, తెలంగాణ అంతా సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ అమ్మవారు ప్రతి సంవత్సరము ఇలాగే పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు. చెప్పండి, మా పేరు నిహారిక. ఎక్కడ నుంచి వస్తున్నారు? ఇక్కడ చంద్రనగర్. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఊర పండుగ? నేను లాస్ట్ ఇయర్ నుండి వచ్చిన. లాస్ట్ టైం కూడా వచ్చారు ఇక్కడేనా? చాలా బాగుంటుంది. ఓకే అమ్మ, మీ పేరు? నీల. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారా ఊర పండుగ? నా లగ్గమైన నుంచి వస్తున్నాము. 35-40 ఏళ్ళు అవుతుంది. పండుగ రోజు ఏం చేస్తారు ఇంట్లో? ఇంట్లోనా అన్నీ వేసుకుంటాము. ఇక్కడ ఓడిబియ్యం పోసి ఇంటికి పోయి స్నానం చేసి మళ్ళీ అన్నీ వేసుకుంటాము. ప్రతిసారి ఏ టైంకి వచ్చి దర్శనం? ఇదే టైంకి వస్తాం. ఇక్కడ చేస్తారమ్మా? ఇక్కడ ఓడిబియ్యం పోస్తాం, బట్టలు ఎక్కిస్తాము, తొట్టెలు ఎక్కిస్తాము. పిల్లలు కాని వాళ్ళు తొట్టెలు ఎక్కిస్తారు, ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఎక్కిస్తారు. ఏ దోషణ వాళ్ళు అది చేస్తారు. అమ్మాయి దయతో అందరూ చల్లగా ఉండాలి. ఊర పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ సుఖశాంతులతోని, అష్టాశ్వర్యులతో, ఆరోగ్యంతో ఉండే విధంగా ఈ అమ్మదే అందరిపైన ఉండే విధంగా ఈ ఊర పండుగ జరగడం అనేది జరుగుతుంది. మా తాత ముత్తాతల నుండి కూడా జరుపుకోవడం జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాల నుంచి అటెండ్ అవుతున్నారు సార్? నేను నియర్గా చిన్నప్పటి నుండి అటెండ్ అవుతూ ఉన్నాను ఊర పండుగకి. నార్త్ రూరల్ సిఐ సతీష్ కుమార్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఊర పండుగ శుభాకాంక్షలు సార్. ముందుగా ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు? సిబ్బంది ఎంతమంది సిబ్బందిని ఏర్పాటు చేస్తారు? గౌరవ సిపి నిజామాబాద్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్లో జరిగే ఊర పండుగకు సంబంధించి
ఏర్పాట్లు బందోబస్తు అనేది పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. కావాల్సినంత ఫోర్స్ పెట్టుకోవడం జరిగింది. మనకు ముఖ్యంగా గద్దెల పైకి 9 గంటల వరకు అన్ని దేవతలు ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడ నుండి మనకు వివేకానంద చౌక్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ సరి పంచడం జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ లక్ష్మీ మెడికల్ ఏరియా వెళ్ళి అక్కడ నుంచి 2గా విడిపోయి 2 దేవతలు వినాయక్ నగర్ వెళ్తాయి, మిగతా 4 దేవతలు మనకు దుబ్బో వరకు వెళ్తాయి. ఈ మొత్తం ప్రొసెషన్ అనేది మొత్తం కవర్ చేయడానికి స్పెషల్ పార్టీస్, రోప్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా సరి పంచాయతీ దగ్గర ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అక్కడ తొక్కిసలాట కాకుండా కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఊర పండుగ వాతావరణం ప్రశాంతంగా ముగుస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చూసారుగా ఊర పండుగకు కావాల్సిన పోలీస్ సిబ్బంది భారీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఊర పండుగ విజయవంతంగా కొనసాగాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరికొందరు భక్తులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఊర పండుగకి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు హాజరవుతారు? ఇది 1930 నుండి స్టార్ట్ అయిందమ్మా. మేము చిన్నగా ఉన్నాం, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ప్రతి సంవత్సరము ఇది సార్వజనిక సమాజ్ ద్వారా జరుగుతుంది. రెగ్యులర్గా అన్ని కులాలకు సంబంధం అన్నట్టు. అట్లా నిన్న అక్కడ బండారు గిట్లా పోవడం అన్నది 5 రోజుల ముందు జరుగుతుంది. బండారు పోసిన తర్వాత ఈ కార్యక్రమము సండే రోజు రెగ్యులర్గా ఉంటుంది. ఇది ప్రతి ఇయర్ చేస్తారు. ఇది మెయిన్ ఏంటంటే పాడి పంటలు మంచిగా ఉండాలని, గుడ్డు గోద బాగుండాలని, అందరికీ ఆరోగ్యాలు ఉండాలి. ఈ కరోనా వంటి మహమ్మారి రాకుండా అందరికీ ఆరోగ్యంగా ఉండాలని గ్రామ దేవతలకు ప్రతి సంవత్సరము జరిగే పండుగ ఈ ఊర పండుగ. మన నిజామాబాద్ ప్రజలు సుఖశాంతులుగా ఉండాలని కోరుకుంటున్నాం. సార్, ఊర పండుగ యొక్క విశిష్టత ఏంటి? హిందూ నగర ప్రజలకు ముఖ్యంగా ముందుగా ఊర పండుగ శుభాకాంక్షలు. మెయిన్ ఊర పండుగ అంటే సకాలంలో వర్షాలు పడాలని, పాడి పశువులు పంటలు అంతా మంచిగా ఉండాలని గ్రామ దేవతలకు మన హిందూ తరపున చాలా ఆనందంగా జరుపుకునే పండుగ ఇది. అంతా మంచి జరగాలని, ఊరంతా బాగుండాలని చెప్పి అప్పటి నుంచి పెద్ద మనుషులు కలిసి అందరు చేస్తున్న ఈ ఊర పండుగ అప్పటి నుంచి మన గత కాలం నుంచి వస్తున్నది. చాలా పురాతనమైన పండుగ, అంతా బాగా జరుగుతుంది. అందరికీ ఊర పండుగ మరి యొక్క శుభాకాంక్షలు. మొత్తం వచ్చి ప్రతి సంవత్సరం అందరూ అంటే మేమనే కాదు, ప్రతి ఇళ్ళ కాడికి కూడా పొద్దున్న లేవగానే అందరు కుటుంబాలు అంతా మంచిగా కొబ్బరికాయలు, ఒడిబియ్యాలు, మేకలు కోయడం కానీ, కోళ్ళు కోయడం కానీ ఇవన్నీ సగం జరుగుతూ ఉంటాయి. డివిజన్ కార్పొరేటర్ ప్రభాకర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్, ముందుగా ఊర పండుగ శుభాకాంక్షలు. ఎన్ని సంవత్సరాల నుంచి ఊర పండుగలో పాల్గొంటున్నారు? నేను పుట్టి పెరిగిందంతా గాజులపేటలోనే. ఇది మా 28వ డివిజన్లో ఉన్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉన్నది. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఊరు బాగుండాలని ఊర పండుగ కిల్లా నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ నుండి ఊరేగింపుగా దేవుళ్ళు నిజామాబాద్ మొత్తం అన్ని ప్లేస్లలో వెళ్తాయి. అదేవిధంగా మన వివేకానంద చౌరస్తాలో కొన్ని విగ్రహాలు ఉంటాయి, అక్కడ సరి అని తయారు చేస్తారు. దాన్ని అన్ని ఆవుల మీద, ఎడ్ల మీద, బర్రెల మీద చల్లుతారు. ఊరు బాగుండాలని ఊరి మీద మొత్తం చల్లుతారు. అదేవిధంగా ప్రొసెషన్ ఊలాంగ్ వరకు జరుగుతుంది. అదేవిధంగా మధ్యలో నుండి మన దుబ్బా వరకు వెళ్తాయి విగ్రహాలు. ఎంతో ఊరు బాగుండాలని ఊర పండుగ చేస్తారు. హిందూ నగర ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు. చూస్తున్నాముగా ఉదయం నుంచే కిల్లా వద్దకి భక్తులు పోటెత్తారు. మనం ఒకసారి చూసుకుంటే ఈ సమయానికి రద్దీ ఈ విధంగా ఉంది. ఇంకా మరికొద్దిసేపట్లో అయితే రద్దీ ఇంకా పెరుగుతుందని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ నిజామాబాద్ ప్రజలే కాకుండా పక్క ఊర్ల నుంచి కూడా ఈ ఊర పండుగ, నిజామాబాద్లో జరిగే ఊర పండుగని చూడడానికి వస్తుంటారు. ఇక్కడ చూస్తుంటే ఈ సమయంలో ఉదయమే ఇంత రద్దీ ఉందంటే మరికొద్దిసేపట్లో ఇంకా రద్దీ పెరుగుతూనే ఉంటుంది. ఊర పండుగ రోజు ఫ్యామిలీ మొత్తం కుటుంబ సభ్యులంతా వచ్చి కూడా ఇక్కడ గ్రామ దేవతలను దర్శించుకోవడం అని చెప్పేసి వారి ఆరోగ్యం బాగుంటుంది, పంటలు బాగా పండుతాయి. ఏదైతే ఇప్పుడు కరోనా లాంటి మహమ్మారిలు ఎలాంటి సోకకుండా ఉండడానికి గ్రామ దేవతలను ఆశ్రమాసంలో ప్రతి ఒక్కరు దర్శించుకోవడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో మనం చూస్తుంటే ఇక్కడ భారీ రద్దీని ఇది చేయడానికి పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. భారీ బందోబస్తు మధ్య, భారీ పోలీస్ సిబ్బంది మధ్య ఊర పండుగ వేడుకలు జరుగుతున్నాయి. మనం చూసుకోవచ్చు, భక్తులు వస్తూనే ఉన్నారు కొబ్బరికాయలు తీసుకొని. సార్ చెప్పండి సార్, నిజామాబాద్ నగరంలో ఇంత ప్రత్యేకంగా ఊర పండుగ ఘనంగా జరుపుకోవడానికి గల విశేషం ఏంటి? జై భవానీ.
నిజామాబాద్ ప్రజలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊర పండుగ శుభాకాంక్షలు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా తాతతో ఏ విధంగా వస్తున్నాయి ఇక్కడికి, అప్పటి నుంచి చూస్తున్నా ఇక్కడ. గత నాకు ఇప్పుడు 49 ఇయర్స్ అండి. అంతకుముందు కూడా వాళ్ళు చిన్నతనం నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారంట. సో ఇక్కడ ఏంటంటే ఒక టైంలో ఈ కలరా వచ్చి మసూచి వచ్చి అప్పుడు మన ఈ ఊర దేవత ఆదుకుందని ఒక ప్రఖ్యాతి మాకు మా పెద్దవాళ్ళు చెప్పింది, ఇప్పటికీ మా పిల్లలకు కూడా చెప్తున్నాం అదే. సో ఇది ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం ఈ వర్షాకాలము అందరి ఆరోగ్యాలు, పాడి పంట, పశువులన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ముఖ్యంగా జనులందరూ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి సమర్పించే ఈ మేక కానీ కోడి కానీ ఎవరికి దోచినంత వాడు సమర్పిస్తూ ఉంటారు. జై భవానీ. అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడే అండి, మాది గాజులపేటే. మేము ఇక్కడే ఉంటాము, ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము, ఓడి బియ్యం సమర్పించుకుంటాము. మాకు మొక్కిందల్లా అంత మంచి జరుగుతుంది, అంత మంచి జరుగుతుంది. మాకు అమ్మవారి మీద చాలా నమ్మకం, చాలా పెద్ద మొత్తంలో అవుతుంది ఇది. ప్రతి సంవత్సరం అందరం బాగుండాలని కోరుకుంటున్నాం. పాడి పంటలు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, అంత మంచి. మా ఫ్యామిలీ అందరం వస్తామంటారండి, ప్రతిసారి ఫ్యామిలీ మొత్తం వస్తామండి. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ నుంచే. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి హాజరవుతున్నారు? మేమా 40 సంవత్సరాల నుండి చూస్తున్నాం, నాకు తెలిసినప్పటి నుండి. విశిష్టత ఏంటమ్మా? ఊర పండుగ విశిష్టత ఏమిటి? వీర పండుగ విశేషాలు ఇట్లనే ఇక దేవుళ్ళని పెట్టుడు, సరే అండు, అక్కడ దేవుళ్ళని కూర్చోబెట్టుడు, ఇక్కడ కూర్చోబెట్టుడు. ఇంకా అక్కడ బాగా జరుగుతుండే. అప్పుడు అందరం చిన్నగా ఉంటే ఇంత గొడవలు అవి ఉండకపోతుండే, బాగా జరుగుతుండే. ఇప్పుడు కూడా అట్లనే జరుగుతుంది. దేవి దయ వల్ల అందరినీ మంచిగా ఉంచుకొని అందరినీ చల్లగా ఉంచుకుంటే చాలు. మొత్తం ఎంతమంది గ్రామ దేవతలకు పూజిస్తారమ్మా ఈరోజు? ఈడ పెద్ద పోషవ, ఐతెత్తుల పోషవ, నల్ల పోషవ, పౌడాలవ్వ, పెద్దమ్మ, ఇన్ని దేవుళ్ళని పోషిస్తారు. ఇంట్లో ఏమేమి చేస్తారమ్మ ఊరమ్మ? ఇంట్లో ఏమేమి చేస్తారు ఊర పండుగ? ఇంట్లో ఏం చేసుకుంటారు ఊర పండుగ? ఇంట్లోనా మటన్ చికెన్ వండుకుంటాం. తినని వాళ్ళు పన్నీరు కూరగాయలు చేసుకుంటారు, తినేవాళ్ళు నాన్ వెజ్ వండుకుంటారు. గాజులపేట వాస్తవ్యులం. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? నుంచి మేము బహుశా 45 సంవత్సరాల నుంచి వస్తున్నాం, 50 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అమ్మవారు మమ్మల్ని చల్లగా చూడాలని, పాడి పంటలు అంతా బాగుండాలని కోరుకుంటున్నాం. గట్లా అమ్మవారికి నైవేద్యం. దర్శనమైంది. ఒక మీ పేరేంటి సార్? ఎక్కడి నుంచి వస్తున్నారు? లింగన్న. ఎక్కడ ఉంటారు? గాజులపేట. ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు ఊర పండుగ? 50 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడికి. యొక్క స్టోరీ ఏంటి? అమ్మవారు చల్లగా చూడాలని, పాడి పంటలు ప్లస్ ఆరోగ్యాలని బాగుండాలని అమ్మవారికి కోరుకుంటున్నాం. 56 సంవత్సరాల క్రితం ఏ విధంగా జరిగేది ఊర పండుగ? ఊర పండుగ బ్రహ్మాండంగా జరిగేది అప్పుడు కూడా, కానీ ఇంత అడావుడు లేకుండేది. అమ్మవారు ఇక్కడే ఉండే కానీ ఇట్లా జనాలు ఇంత తక్కువ, ఇంత ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఊర పండుగ కాబట్టి ఎక్కడ సిటీలో ఉన్నా కానీ మన ఊరు రావాలనే ఉద్దేశంతో అందరూ ఇక్కడికి వస్తున్నారు. అట్లా. థ్యాంక్ యూ సార్. ఓకే, చూసారుగా 56 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. అయితే అప్పుడు ఇంత రద్దీ లేకుండే, ఇప్పుడైతే రద్దీ పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ సమయంకే ఇంత రద్దీ ఉంది, మరికొద్దిసేపు తర్వాత ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు అమ్మవార్లను దర్శించుకోవడానికి ఊర పండుగ రోజు వస్తుంటారు. మరికొందరు భక్తులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? అరుగుల సత్యం, ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు సార్ ఊర పండుగ? మేము బాల్యం నుంచి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఊర పండుగను ఘనంగా తిలకిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా జరిగేటటువంటి పండుగ ఊర పండుగ. ఆషాఢ మాసంలో మనం ఈ పండుగను జరుపుకుంటాము. ఈ నగర ప్రత్యేకత ఏంటంటే 93 కులాలు, హిందూ సమాజం అంతా కూడా ఒకటిగా 93 కులాలు కలిసి సమిష్టిగా జరుపుకునే ఒక అరుదైన పండుగ. ఊరు మొత్తం ముబారక్ నగర్ నుంచి మొదలు పెడితే, బోర్గాం నుంచి మొదలు పెడితే నగరం అంతా కూడా ఈ కిల్లా చౌరస్తాకు వచ్చి అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని మేమంతా ఒకటి, మేమంతా హిందువులం, మేమంతా అమ్మవారి యొక్క భక్తులం అనే ఒక సమైక్యత శక్తిని చాటే పండుగ ఇది. కాబట్టి ఈ ఊర పండుగ విషయంలో మరి గత సంవత్సరంలో అనేక వసతులు ఉండేవి కాదు. ఈ సంవత్సరం మంచి వసతులు ఏర్పడ్డాయి. పోలీస్ విభాగం కానీ, పాత్రికేయులు కానీ, ప్రభుత్వం కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ మంచి వసతులు ఏర్పాటు చేశారు. మరి ఈ ఉత్సవాన్ని రాబోయే సంవత్సరంలో మరింత ఘనంగా జరుపుకొని మనమంతా ఒకటి అనే భావనతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.
ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజామాబాద్ మేడం, సర్వ సమాజ్ కో కన్వీనర్ నేను సమితి. ఎన్ని సంవత్సరాల నుంచి ఊర పండుగ చూస్తున్నారు? మేము ఇక్కడ దగ్గర సుమారు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ వస్తున్న ప్రతి సంవత్సరము నిజామాబాద్ నగర సర్వ సమాజ్ అధ్యయనంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము నగరంలోని వివిధ గ్రామ దేవతల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పూజించడం జరుగుతుంది. పూజించిన తర్వాత ఈరోజు నిజామాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో దుబ్బ, ఎల్లమ్మగుట్ట మరియు గాజులపేట ప్రాంతాల్లో ఈ దేవతని ప్రదర్శన జరుగుతుంది. ఈ సందర్భంగా నగరంలోని పాడి పరిశ్రమ పశువులు అవి సమృద్ధి ఉండాలని, పాడి పంటలు రైతులు మంచి పంటలు పండి వారికి అధిక లాభాలు రావాలని చెప్పి దేవతని మొక్కుంటడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, అప్పటికి ఇప్పటికి ఏ విధంగా జరుగుతుంది? ఈ గ్రామ దేవతలు కాబట్టి చాలా బాగుంటుంది మేడం. మొక్కుంటే మొక్కులన్నీ తీరుస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరి దేవతను పూజించడం జరుగుతుంది. చూస్తున్నాం, ఒక పక్కన భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. కోళ్ళు తీసుకొని వచ్చి, కొబ్బరికాయలు తీసుకొని వచ్చి మొక్కులు మొక్కుకొని ఇక్కడ దర్శించుకుంటున్నారు. గ్రామ దేవతలందరినీ కూడా దర్శించుకుంటూ భక్తులు క్యూ లైన్లో వెయిట్ చేసి ఒక్కొక్కరుగా దర్శనం చేసుకుంటున్నారు. మరోవైపు చూసుకుంటే ఏదైతే ఇక్కడ కోడిని తీసుకొచ్చి మొక్కులు మొక్కుకుంటున్నారో అనంతరం చిన్న పెద్ద తేడా లేకుండా వృద్ధులు, మహిళలు, పురుషులు అందరూ కలిసి అనేది జరుగుతుంది. చూస్తుంటే కోళ్ళను కూడా ఎగిరేయడం అనేది ఊర పండుగ రోజు ప్రత్యేకమని చెప్పచ్చు. ఆ డప్పులు సప్పులు ఇట్లా కోళ్ళని ఎగిరేయడం. ఈరోజు నిజామాబాద్ పట్టణంలో ఊర పండుగ చేస్తున్నందున నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు. అందరూ ఎలాంటి సంఘటనలు కాకుండా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మరికొంతమంది గ్రామ దేవతలని డప్పు సబ్బుల మధ్య ఊరేగింపులో తీసుకురావడం జరుగుతుంది. ఏదైతే సర్వ సమాజ్ అధ్యక్షుడైనటువంటి ఎండాల లక్ష్మీనారాయణ గారు ఈ యొక్క గ్రామ దేవతలను ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ శారదాంబ గద్దె వద్ద పెట్టడం అనేది జరుగుతుంది. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము శివాజీ నగర్ నిజామాబాద్. మీ పేరేంటి? నా పేరు ఇంద్రవై కిషన్, బీజేపీ సీనియర్ నాయకుడు. ఎలా జరుగుతుంది ఈసారి ఊర పండుగ? ప్రతిసారి జరిగినట్టు ఈసారి కూడా ఊర వండుగ చాలా జరుగుతుంది. కానీ మా యొక్క తాతల తండ్రులు పెట్టినటువంటి ఏదైతే ఊర వండుగ ఆనవాయితీ ఉన్నదో ఆ ఆనవాయితీ రాను రాను కొద్దిగా ఆలస్యంగా రావడం పట్ల ఇబ్బందికరంగా జరుగుతున్నది. ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఈ కుల మతాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఊర వండుగ లోపల ఊర వండుగ ఉదయమే ఇక్కడ సూర్యుని అస్తమించక ముందే దేవుళ్ళు లేచి ఇక్కడ మన పట్టణంలో ఉన్నటువంటి పురాణ వీధుల గుండా మనం వెళ్ళిన తర్వాత మనం అందరం ప్రజలందరూ స్నానాలు చేయకుండా ఏం చేయకుండా ఈ దేవుళ్ళని దర్శించుకొని వెళ్ళి ఆ దేవుడి యొక్క సిరిని పైన వెళ్ళిన తర్వాత ఆ దేవుళ్ళు వెళ్తున్నటువంటి దాని కింద నుంచి కూడా వెళ్ళిపోయిన తర్వాత దాని కింద నుంచి కూడా వాళ్ళ రోగాలు మన యొక్క దరిద్రాలన్నీ పోవాలని చెప్పేసి దేవుళ్ళని మొక్కి వెళ్ళిపోయి ఇంటికి పోయి శుభ్రంగా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని అప్పుడు ఆ దేవుళ్ళకు బలిచ్చినటువంటి కోళ్లను మేకలను కోసుకొని తినేటువంటి ఆనవాయితీ ఏదైతే ఉందో అది పరంపరగా ఈరోజు రాజకీయాలన్నీ ఇందులో ఇన్వాల్వ్ కావడం కారణంగా ఈ ఊర వండు యొక్క పరిస్థితి వాతావరణం మార్పు చెందింది అని చెప్పి మేము అడుగుతున్నాం. కేవలం రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం ఇవ్వడం కారణంగా ఊర వండుగా యొక్క ఆనవాయితీ మార్పు వచ్చేసింది. ఆ మార్పు రాకుండా ఈ యొక్క ఊర వండు యొక్క సార్వజనిక మండలి ఏదైతే ఉందో అది ఇలాంటి జరగకుండా ఉదయమే
సూర్యోదయం కాకుండా ముందే దేవుని పోయే మార్గాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు 8:30, 9 అవుతుంది. ఇంతవరకు అంటే దేవుళ్ళు వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆలస్యం కావడం కారణంగా ఈ మా యొక్క ఆనవాయితీ, పండుగల యొక్క ఆనవాయితీ, దేవుళ్ళ యొక్క ఇవన్నీ ఆధార జరుగుతుంది. ఇది జరుగుతున్న విషయాన్ని ఇంకోసారి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి మేము సార్వజనిక కమిటీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకోటి అంటే పాడి పంటలు చల్లగా ఉండి, పాడి పంటలు మంచిగా ఉండి, ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క నిజామాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క నగరంలో ఉన్నటువంటి ప్రజల యొక్క దరిద్రాలు కూడా అన్నీ వెళ్ళిపోవాలని చెప్పేసి దేవుళ్ళని మొక్కుకుంటారు. ఇది ప్రతి సంవత్సరము ఆదివారం కన్నా ముందు వచ్చే బుధవారం నాడు బండారి పోస్తారు. బండారు పోసిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఊరు దాటద్దు. వేరే పోయినా కానీ ఊళ్ళోకి రావద్దన్న ఆనవాయితీ ఏదైతే ఉందో ఈ పట్టణము విస్తృతమైన తర్వాత ఈ ఆనవాయితీని మార్పు జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ దేవుళ్ళు మొక్కుకునేటువంటి విషయం ఏంటంటే చాలా సంతోషకరమైనటువంటి పండుగ ఇది కుల మతాలకు అతీతంగా జరుగుతున్నటువంటి పండుగ. ఈ పండుగని ప్రజలందరూ ఇప్పటికి కూడా ఆనవాయితీ చేయడం చాలా సంతోషకరమైన విషయము. పాడి పంటలు చల్లగా ఉండాలి, మా యొక్క కుటుంబాలని కూడా మాకు ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా పోయి మాకు దేవుడు చల్లంగా చూడాలని చెప్పేసి కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఓకే, చూస్తున్నారుగా ఊర పండగ వేడుకల్లో నగర ప్రజలు ప్రతిసారి దర్శించుకోవడం జరుగుతుంది. అయితే ఊర పండగ బండారు పోసిన అనంతరం గ్రామదేవతలను తయారు చేసిన తర్వాత ఆదివారం రోజున అందరూ కలిసి కులమత భేదం లేకుండా ఈ ఊర పండగని జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఉదయంకి ఇప్పటికీ క్యూ లైన్ కూడా పెరిగింది, రద్దీ పెరిగింది. నిజామాబాద్ ప్రజలు దాదాపుగా ప్రతి ఒక్కరు గ్రామ దేవతలను దర్శించుకోవడానికి వస్తున్నట్టు మనకి ఇక్కడ దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది. డప్పు సప్పుల మధ్య ఆ తొట్టెలని ఊరేగింపు తీసుకురావడం మనం చూస్తున్నాం. ఊర పండుగలో భాగంగా ఏదైతే శారదమ్మ గద్దె వద్ద గ్రామ దేవతల దగ్గరికి తొట్టెలన్నీ కూడా డప్పు సప్పుల మధ్య భక్తుల నడుమ ఊరేగింపు తీసుకొస్తున్నారు. మనం చూసుకుంటే ఇక్కడ భక్తుల అరుపుల మధ్య ఎంతో ఘనంగా ఊర పండుగ వేడుకలు కొనసాగుతున్నాయి నిజామాబాద్ నగరంలో. కార్పొరేటర్ నవీన్ గారు కూడా గ్రామ దేవతలను దర్శించుకోవడానికి వచ్చారు. ముందుగా ఊర పండుగ శుభాకాంక్షలు సార్. ఈసారి ఊర పండుగ ఏ విధంగా సాగుతుంది? థ్యాంక్ యూ అమ్మ. కేసిక్ ఛానల్కి, యాజమాన్యానికి మరియు నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఆనవాయితీగా ప్రతి సంవత్సరం లాగానే కమిటీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మంచిగా ఏర్పాట్లు చేసి ఈ పండుగని దిగ్విజయం చేస్తున్నారు. దీనిలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ పండుగని విజయవంతం చేయాలని కోరుతున్నారు. ఎలా జరుగుతుంది ఊర పండుగ? నిజామాబాద్ పట్టణ ప్రజలకు నిజామాబాద్ ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆనవాయితీ ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ ఊర పండుగని నిజామాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. మరి ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా మన ఊర పండుగ ఆనవాయితీ ప్రకారము గ్రామ దేవతలందరికీ కూడా నలుమూలలకు ఉన్నటువంటి గ్రామ దేవతలకు అందరికీ కూడా పోతరాజులతోని దప్పు వాయిద్యాలతోని ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకం. మరి ఈ శుభాకాంక్షలు మేము ఊర పండుగ శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తా ఉన్నాం పట్టణ ప్రజలందరికీ కూడా. మనం చూస్తే సెల్ఫీలు కూడా దిగుతున్నారు.
యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటే ఈ తొట్టెల కింద నుంచి ఊరేగింపుగా వెళ్తాయి. ఈ తొట్టెల కింద నుంచి వెళ్తే ఏదైతే పిల్లలు కాని వాళ్ళకి పిల్లలను అలాగే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుందని చెప్పేసి నమ్మకంతో ఇక్కడ వచ్చిన భక్తులందరూ ఊరేగింపు సమయంలో దాని కింద నుంచి వెళ్తుంటారు. ఆ తొట్టెలని ఇప్పుడు శారదామ్మ గద్దె వరకు తీసుకొస్తున్నారు. డప్పు సప్పుల మధ్య భక్తుల నడుమ అవి ఏదైతే శారదామ్మ గద్దె వరకు చేరుకున్నాయి. చూసుకుంటే ఒక పక్క గ్రామ దేవతల భక్తులు వచ్చి మొక్కుకోవడము, ఒక పక్క చిన్నపిల్లల ఆటల నడుమ, డప్పు సప్పుల వాయిద్యాల నడుమ, కోళ్ళ ఎగరవేయడం నడుమ ఈ ఊర పండగ ఈసారి కూడా ప్రతిసారిలాగా ఆనవాయితీగా వస్తున్నటువంటి నిజామాబాద్లోని ఊర పండగ ఘనంగా జరుగుతుంది. చూస్తున్నాం భారీ పోలీస్ సిబ్బంది, ఇంతమందిని కంట్రోల్ చేయడానికి భారీ పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారని మనం ఇక్కడ చూసుకుంటే ప్రతి చోట్ల పోలీసులు అక్కడక్కడ ఉన్నారు. ఇందూరు శివశక్తి జోష్ణ గారు ఉన్నారు. ఊర పండగ శుభాకాంక్షలు. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఊర పండగకి ఇక్కడికి వస్తున్నారు? నేను ఇక్కడే పుట్టానండి. ఇందూరులోనే పుట్టాను, ఇందూరులోనే ఉంటున్నాను. అమ్మవారి పేరు మీదనే ఉన్నాను. పెళ్ళయింది కూడా నాకు ఇక్కడనే ఇందూరులోనే బ్రతుకుతున్నాను. నేను అమ్మవారు నవదుర్గ మాత పేరు మీద ఉంటాను. మా అమ్మ ఈమె పేరు మహాలక్ష్మమ్మ. తనకైతే ఇప్పుడు 35 ఏళ్ళు అయిపోయింది ఇక్కడ అమ్మవారి దగ్గరికి రాబట్టి. చాలా సంవత్సరాల నుంచి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారిని ఎదుర్కొని తీసుకొని వెళ్తాము. మేము గడి నుంచి వస్తాము. గడి నుంచి వచ్చి పెద్ద మనుషులతోనే వచ్చి అమ్మవార్లను ఎదుర్కొని తీసుకొని పోతాము. కొత్త అమ్మవార్లను ఆడ నిలుపుతాము. పెద్దమ్మ గుడి కాడ నిలుపుతాము. ఇక్కడ మహాలక్ష్మమ్మ కాడ ఇక్కడ అమ్మవార్లు ఇందూరులో ఎంతమంది అమ్మవార్లు ఉన్నారో అంతమందిని నిలుపుతాము. ఎందుకు ఈ పండగ జరుపుకుంటున్న కారణం ఏంటంటే ఈ ఇందూరు వర్షాకాలంలో అంటువ్యాధులు అనేటివి సంప్రవిస్తాయి కాబట్టి అలాంటి అంటువ్యాధులు ఏవి రాకుండా అమ్మవార్లు మనల్ని కాపాడాలి, క్షేమంగా చూసుకోవాలనే ఉద్దేశంతో అమ్మవారికి బలిచ్చి అమ్మవారిని కొత్తగా తీసుకెళ్ళి గద్దె మీదకి నిలిపి అమ్మవారిని ఎదుర్కోలుతోని ఊరేగింపుతోని సంబరంగా చేసుకునే పండగ మన ఊరవండుగ. ఇందూరు ఊరవండుగ సందర్భంగా ఇందూరు ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ఇలాగే చాలా సంవత్సరాల నుంచి మంచి జరుపుతున్నారు పెద్ద మనుషులు. మన కావాల్సిన వాళ్ళందరూ మన కులం పెద్ద వరుసలు అన్ని కులాల వాళ్ళు కలిసి చేసుకునే పండగ చాలా సంబరంగా చేసుకుంటారు. అందుకే ఈ ఊరవండుగ అంటే చాలా ఇష్టం మాకు. బోనాలు కూడా తీస్తాము ఇందులోనే. మాకు సంతోషమైన పండగ ఇది. అమ్మవారు వస్తుంది, అమ్మవారు నిలుపుకునే పండగ కాబట్టి మాకు ఆనందమైన పండగ ఇది. పండగ రోజు ఏమేమి చేస్తారు ఇంట్లో? సరి ముఖ్యంగా సరిని తీసుకొస్తారండి. నైటే సరిని తీసుకొని అక్కడ నిలుపుతారు గాజులపేటలో. మళ్ళీ అమ్మవార్లని ఇక్కడ కొత్తగా తయారు చేస్తారు. పాత అమ్మవార్లకి బండారు పోసి ఆమెను కొత్త అమ్మవార్లను ఈరోజు తీసుకొని ఆమెను బలితోని ఊరేగింపుతోని కొత్తగా అమ్మవార్లను నిలిపి తల్లి మమ్మల్ని చల్లగా చూడు, పంట పాడి గొడ్డు గోద అన్ని క్షేమంగా ఉండాలి, అన్ని మంచిగా ఉండాలి అని. ఎలాంటి అంటువ్యాధులు అనేటి ఈ వర్షాకాలంలోనే చాలా అంటువ్యాధులు జరుగుతాయి కాబట్టి ఇలాంటి వర్షాకాలంలో ఎటువంటి రోగాలు రాకుండా ప్రజలందరూ క్షేమంగా ఉండాలని జరుపుకునే పండుగ మన ఊరవండుగ. అన్ని కుల వర్గాలు అందరూ కలిసి చేసుకునే పండుగ మన ఊరవండుగనండి. అందరూ క్షేమంగా ఉండాలని మేము కూడా వచ్చేది. నేను అమ్మవారి పేరు మీదనే ఉన్నాను. మా భర్త లేకున్నా ఉన్నా నాతోని నేను అమ్మవారి పేరు మీదనే ఉంటా. చూసారుగా, ఇది ఊర పండుగ యొక్క విశిష్టత. ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. అమ్మవారు పేరుపైనే తను ఉండడం జరుగుతుంది.
వాయిద్యాల నడుమ ఇక్కడికి తీసుకొస్తున్న దృశ్యాలను మనం ప్రస్తుతం చూస్తున్నాం. పోతరాజుల విన్యాసాలు ఎంతో ఆకట్టుకుంటాయి. నగర ప్రజలందరూ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఊర పండుగ అంటానే బోనాలు, అమ్మవారి కోడిపోవడం, పోతరాజులు ఎంతో ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. మనం ఏదైతే నగర ప్రజల మధ్య అంగరంగ వైభవంగా ఈసారి ఊర పండుగ ఊర పండుగ ఏ విధంగా జరుగుతుంది? ముందుగా నగర ప్రజలకు ఊర పండుగ శుభాకాంక్షలు. మరి ఈ ఊర పండుగ ప్రతి సంవత్సరం జరుపుకోవడానికి ముఖ్య కారణం పాడి పంటలు మంచిగా పండాలని, మంచి వర్షాలు కురవాలని, అలాగే పిల్లలు పెద్దలు అందరికీ కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా, ఈ బీమార్లు రాకుండా ఈ ఊర పండుగ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. అదే ఈ ఊర పండుగ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అశేష భక్త జనానికి మా తరపున కమిటీ తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అధ్యక్షుడు ఎండాల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ముందుగా ఊర పండుగ శుభాకాంక్షలు సార్. చెప్పండి సార్, ఊర పండుగ యొక్క విశిష్టత ఏంటి నిజామాబాద్ నగరంలో? ఇందూరు నగర ప్రజలందరికీ కూడా, ఇందూరు జిల్లా ప్రజలందరికీ కూడా సర్వ సమాజ్ కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ఊర పండుగ శుభాకాంక్షలు. ముందుగా సర్వ సమాజ్ కమిటీ నగరంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి వారు తమ వంతు వాటాతోని మరి ఈ నిర్వహణ ఖర్చులను భరిస్తూ మరి ఈ నిర్వాహక తరాల నుంచి యొక్క ఊర పండుగ నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ముత్యాలమ్మ, మత్తడి పోషమ్మ, ఐచేతుల పోషమ్మ, మరి పౌడాలమ్మ, బాలక్ష్మమ్మ, పెద్దమ్మ, అడెల్లి పోషమ్మ, ఈ రకంగా దేవతలందరినీ కూడా 13 అమ్మవార్లను రూపాలను మరి ప్రతిష్ఠించుకొని ఊరేగింపుగా తీసుకెళ్ళి మరి ఆయా స్థలాల్లో ప్రతిష్ఠించుకోవడం ఈ ఆనవాయితీగా వస్తున్నది. ఈ సందర్భంగా సరి అనేటువంటి ప్రసాదాన్ని తయారు చేసుకోవడం వితరణ జరుగుతుంది. అమ్మవారి ప్రసాదం, ఆ ప్రసాదం ఇళ్లలో చల్లుకుంటే మరి కాల మార్పిడి సందర్భంలో వచ్చేటువంటి వ్యాధులు రావనేటువంటిది. మరి ఏదైతే పంటలు పొలాల్లో చల్లుకుంటే పంటలు ఎటువంటి రోగాల బారిన పడకుండా సమృద్ధిగా పంటలు పండుతాయనేటువంటిది మా ప్రగాఢ విశ్వాసం. మరి ఆ రకమైనటువంటి ఈ పండుగ అందరూ కూడా ఊరంతా కలిసి జరుపుకునే పండుగనే ఈ ఊర పండుగ. ఊరంతా కలిసి కొలిసే తల్లి యొక్క అన్ని రూపాలను కొలిసేటువంటి పండుగనే ఈ ఊర పండుగ. ఈ పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నిర్వహణలో ఉన్నటువంటి సర్వ సమాజ్ సహచరులకు, అన్ని కుల సంఘాలకు, మరి అన్ని కుల సంఘాల సభ్యులకు, ఇందూరు ప్రజానీకం అందరికీ మరి ఈ యొక్క నిర్వహణ సజావుగా జరపడంలో సహకరిస్తున్నటువంటి మున్సిపల్, పోలీసు, రెవెన్యూ యంత్రాంగానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నిజామాబాద్ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా వస్తుంటారు ఊర పండుగకి, అంత ప్రత్యేకత. ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఇది తరాలుగా జరుగుతున్నటువంటి పరంపర. ఊర్ల నుంచి తరలి వచ్చేటువంటి పరంపర కూడా అదే రకంగా ఉన్నది. అమ్మవార్ల ఊరేగింపులో పాల్గొని అమ్మవార్ల తొట్టెల కింద ఆశీర్వాదం తీసుకొని మరి ముందుకే వెళ్తే మాకు మంచి జరుగుతుంది అనేటువంటిది మన అనాదిగా ఉన్నటువంటి ఒక ప్రగాఢ విశ్వాసం. మరి ఆ రకంగా మంచి జరుగుతూ వస్తూ ఉన్నది. మనం ఎదురు చూసిన వానలు కూడా అమ్మవారి ఊర పండుగకు ముందే వచ్చినాయి. అమ్మవారి ఆశీర్వాదం కరుణతో మనకు రిజర్వాయర్లు నిండుతున్నటువంటి పరిస్థితి. చెరువులన్నీ కూడా నిండాలా అనేటువంటిది. చెరువుల కింద బోరు బావుల కింద రిజర్వాయర్ల కింద పంటలు నిండుగా వండాలా, మరి అన్నదాత కడుపు నిండాలా, మనందరికీ మరి సమృద్ధిగా ముందుకెళ్ళేటువంటి ఆశీర్వాదం అమ్మవారి నుంచి దొరకాలని కోరుకుంటున్నాం. ఊర పండుగ సందర్భంగా నగర ప్రజలకు ఏం చెప్తారు సార్? నగర ప్రజలందరికీ కూడా పండగ మనం జరుపుకుంటూ మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఎవరైతే పండుగకు వాళ్ళందరినీ కూడా కలుపుకొని చేసుకోవడంలో పండుగ పరమార్థం ఉన్నది. అందరూ కలిసి చేసుకోవడం పండుగ యొక్క ప్రాశస్త్యం ఇనుమడిస్తుంది. ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఇందూరు నగర జిల్లా ప్రజలందరికీ. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసారుగా ఊర పండుగని అన్ని ఏర్పాటు చేస్తూ సర్వ సమాజ్ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు కలిసి ఈ ఊర పండుగని ఘనంగా జరుపుకుంటారు. ఎన్నో ఏళ్ళుగా ఆనవాయితీ వస్తున్నటువంటి ఊర పండుగ ఇందులో ప్రత్యేకం సరి, దాని గురించి కూడా మనకు వివరించడం జరిగింది. సరిని ఏదైతే అందరి ఇళ్లలో
పిల్లలపైన చల్లుకుంటే రోగాలు ఎలాంటివి రావని చెప్పేసి, అదేవిధంగా పంటలు బాగా పండుతాయని చెప్పేసి సరి ఒక ప్రత్యేక ఊర పండుగలు అని మనం చెప్పుకోవచ్చు. మరి మనం మీరు చూస్తుంటే ఊర పండుగకి అధిక సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి చూస్తుంటే ఉదయంకి ఇప్పటికీ చాలా రద్దీ పెరిగింది. నగర ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మనకి రద్దీ చూస్తే అర్థమవుతుంది. ఊర పండుగ యొక్క విశిష్టత ప్రతి చోట్ల కూడా ప్రజలతో భక్తులతో నిండిపోయింది. కిలా రామాలయం ప్రాంగణం అంతా కూడా రద్దీతో కనిపిస్తుంది. విన్యాసాలు పోతరాజులతో నగర ప్రజలు సెల్ఫీలు దిగడం, చిన్నపిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు డప్పు సప్పుల నడుమ ఈ ఊర పండుగ ఘనంగా జరుగుతుంది. మనం చూస్తుంటే పోలీస్ సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఊర పండుగలో ఎంతో విశిష్టమైన పోతరాజుల విన్యాసాలు నగర ప్రజలని ఆకట్టుకుంటున్నాయి. డప్పు సప్పుల మధ్య పోతరాజుల నృత్యాలని అందరూ ఆకట్టుకుంటున్నారు. సెల్ఫీలో బంధిస్తున్నారు. మనం చూస్తే సెల్ఫీలు కూడా దిగుతున్నారు. గాజులపేటే 40 సంవత్సరాల నుంచి గాజులపేటలోనే ఉంటాము. 40 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. చాలా గొప్పగా జరుగుతుంది ఇక్కడ పండుగ. పిల్లలు, గోజా, గొడ్డు అందరూ చిన్న పెద్ద చల్లగా ఉండాలని ఇది ఆనవాయితీగా సంవత్సరానికి ఒకసారి ఇక్కడ కంపల్సరీ జరిపిస్తారు. కొత్త కట్టె తీసుకొచ్చి కొత్త దేవుళ్ళని చేసి అందరి ఓడి బియ్యాలు, కొబ్బరికాయలు అన్నీ చేసి ఇక్కడ చల్లగా అందరూ నిజామాబాద్ ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, చూస్తారుగా ప్రతి సంవత్సరం కొత్తగా మామిడి కర్రతో దేవుళ్ళని చేసి ఎలాంటి రోగాలు తగ్గకుండా పూజ చేయడం జరుగుతుంది. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ సైడ్ మరోవైపు డప్పు సప్పుల నడుమ గ్రామ దేవతలు పూజలు అందుకుంటున్నారు. మరోవైపు మన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు ఇప్పుడే గ్రామ దేవతలను దర్శించుకోవడానికి విచ్చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం.
46వ డివిజన్ కార్పొరేటర్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఊర పండుగ యొక్క విశిష్టత ఏమిటి? మొట్టమొదటగా నిజామాబాద్ ప్రజలందరికీ ఊరు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా ఊరు పండుగను ప్రజలందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరము కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని మంచిగా జరగాలని ఆ 5 ఏళ్ళమ్మ తల్లిని కూడా మొక్కుచున్నాము. నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ముందుగా ఊర పండుగ శుభాకాంక్షలు సార్. ఊర పండుగ ఎలా అనిపిస్తుంది? ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటున్నారు? నిజామాబాద్ నగర ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్న నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి సంవత్సరము సర్వసమాజ్ వారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని ఘనంగా జరపబడుతుంది. దీనికి నేను ఎన్నో సంవత్సరాలుగా ప్రత్యక్షంగా హాజరు కావడం జరుగుతుంది. అలాగే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్షాలు సమృద్ధిగా పడి రైతులకు మేలు చేసే విధంగా పంట పొలాలన్నీ మంచిగా రావాలని చెప్పేసి, అలాగే చిన్నపిల్లలకు ఇలాంటి రోగాలు రాకుండా కాపాడాలని ఆ దేవతలను కోరుకుంటూ ఈ ఉత్సవ విగ్రహాలను నిజామాబాద్ నగరంలో ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. దీనికి కృషి చేసిన సర్వ సమాజ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక మారు నిజామాబాద్ నగర ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే కాంగ్రెస్ నాయకులు రత్నాకర్ గారు ఉన్నారు. ముందుగా ఊర పండుగ శుభాకాంక్షలు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఊర పండుగలో పాల్గొంటున్నారు? నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి పాల్గొంటామా. ఎందుకంటే అందరూ చిన్నప్పటి నుంచి నాది గాజులపేటే కాబట్టి ఆ ప్రాంతం చిన్నప్పటి నుంచి అచ్చుడు అలవాటు. ముఖ్యంగా నగరవాసులందరూ కూడా ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరియు K6 సిబ్బందికి కూడా, ఎందుకంటే మీరంతా లైవ్ కవరేజ్ చేస్తూ ఉంటారు, మీ కవరేజ్ మరియు ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్న సర్వ సమాజ్కు మరియు ఊర కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతంలో అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తున్న విజయ్ కిసాన్ మునూర్తాప్ సంఘం వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వర్షాలు మంచిగా పడి అందరూ సుభిక్షంగా ఉండాలని మాతను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఓకే, చూసారుగా వర్షాలు పడి అందరూ బాగుండాలి, పంటలు బాగా పండాలి అని చెప్పేసి ఆ గ్రామ దేవతలను ప్రతి ఒక్కరు జిల్లా అధ్యక్షులు రాజు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఊర పండుగ? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటున్నారు? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి లోకలే. చిన్నప్పటి నుంచి కూడా మా అందరం ఫ్రెండ్స్ ఊళ్ళో అందరం కలిసి కూడా ఊర పండుగ జరుపుకుంటాం. ఎందుకంటే వర్షాకాలం చాలా అయినాక ప్రజలంతా కూడా సురక్షంగా పంటలు పండి అందరికి కూడా రోజు తినే ఆహారం కూడా కలుషితం కాకుండా ఉండాలి. ఏ ప్రజలకు కూడా ఇక్కడ అనారోగ్యంతో బాధపడకుండా ఆరోగ్యంతో సురక్షితంగా పండుగ జరుపుకొని నిత్యం కూడా హ్యాపీగా ఉండాలి. ప్రజలందరూ నిజామాబాద్ ప్రజలు కూడా నిండు నూరేళ్ళు ఆయుషంతో ఉండాలని చెప్పి ఈ పండుగ కూడా జరుపుకుంటూ ఉత్సవాలు, ముఖ్యంగా మాలాంటి యువకులం పొద్దున్న లేచి సాయంత్రం వరకు గంతులు వేస్తూ డ్యాన్సులు చేస్తూ నృత్యాలు చేస్తూ సంతోషంగా జరుపుకుంటాం. ఈ పండుగకు అందరూ కూడా నిజామాబాద్ నగర ప్రజలందరూ కూడా మా NSA యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి కూడా ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అందరికీ కూడా. రమేష్ గారు ఉన్నారు సార్. ముందుగా ఊర పండుగ శుభాకాంక్షలు సార్. ఊర పండుగ యొక్క విశిష్టత ఏంటి? అమ్మ, ఫస్ట్ ఇందూరు నగరంలోని హిందూ బంధువులకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ ఊర పండుగ విశిష్టత ఏంటంటే గొడ్డు గోద పాడి పంట సమృద్ధిగా పండాలా, గొడ్డు గోద మంచిగా ఉండాలా, అదేవిధంగా వర్షాలు బాగా పడాలా, పంటలు బాగా పండాలా, సమృద్ధిగా అందరు కూడా సుఖ సంతోషాలతో రైతులు కూడా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పేసి ఈ ఊర పండుగని ఘనంగా ఇందూరు నగరంలో రంగరంగ వైభవంగా ఘనంగా జరుగుతుంటుంది. ప్రజలందరూ కూడా హిందూ బంధువులు ప్రతి ఒక్కరు కూడా రోడ్డు పైన వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తుంటారు. అయితే విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో మేము పిలుపునిచ్చాము, దాన్ని ప్రజలందరూ కూడా పాటిస్తున్నారు. ఏదైతే ఉందో మనకు ఈ అమ్మవారికి మొక్కులు చెల్లించేటప్పుడు అలాల్ నిషేధము, మనం అలాల్ని నిషేధించాలా. మన హిందువుల సాంప్రదాయం ఏంటంటే జట్కా అదేవిధంగా ముర్తాడు, దీన్ని అందరూ పాటించాలని చెప్పి మేము పిలుపునిచ్చడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ ఎక్కడ చూసినా కూడా హిందూ బంధువులు అలాన్ని నిషేధించారు. సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. బోల్ జగదంబే మాతాకి. ఇందూరు నగరంలో అనాదిగా వస్తున్న పండుగలలో అతి ముఖ్యమైనది ఊరు పండుగ. నల్లపోచమ్మ, పెద్దమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి అందరి ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ వర్షాకాలంలో ఎవరు రోగాల బారిన పడొద్దని ఈ అమ్మవారికి
బోనాలు సమర్పిస్తూ ఊరు పండుగ చేయడం ఆనవాయితీ. దాంట్లో భాగంగా ఈరోజు ఇందూరు నగరంలో ఈ సంవత్సరం ఊరు పండుగ ఇందూరు నగరంలో ఏ వీధిలో చూసినా కానీ మొత్తం నగరం అంతా కూడా పండుగ. ఈరోజు అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఎటువంటి రోగాల బారిన పడకుండా ప్రజలందరూ సుఖంగా ఉండాలని, ముఖ్యంగా రాబోయే రోజులలో మొన్న జరిగిన 8 నెలల క్రితం ఎలక్షన్లు మిగతా 4 నెలలు ప్రజలకు ప్రభుత్వం తరఫు నుండి ఏవైతే ప్రభుత్వం ఇస్తున్నదో అవన్నీ కూడా ప్రజలకు అందాలని, ఎందుకంటే ప్రజలు సుఖంగా ఉంటేనే, ముఖ్యంగా రైతులు ఈ మంచి వర్షాలు పడి రైతులకు అనుకూలమైన వర్షాలు అతివృష్టి కానీ అనావృష్టి కానీ కాకుండా రైతు బాగుంటే మనమంతా బాగుంటాం, ప్రజలందరూ సుఖంగా ఉంటారు. ప్రభుత్వం కూడా ప్రజలకు సేవ చేసే ఆలోచన కలిగించాలని అమ్మవారిని నేను ఇందూరు నగర ప్రజలందరి తరఫు నుండి నేను కోరుతా ఉన్నాను. మరి ఒకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదర సోదరిమణులకు, యువకులకు, మీడియా మిత్రులకు, చిన్నారులకు అందరికీ కూడా ఊరు పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్ మాతాకి జై. అధ్యక్షుడు దినేష్ కులచారి గారు ఉన్నారు. ముందుగా ఊర పండుగ శుభాకాంక్షలు సార్. ఊర పండుగలో పాల్గొనడం ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇది ఇందూరు నగరం ప్రజలందరూ చేసుకునే పండుగ కాబట్టి ఈ పండుగ ద్వారా వర్షాకాలంలో వచ్చే రోగాలు కానీ మిగతా బారి నుంచి ప్రజల్ని కాపాడడం, ఆ అమ్మవారిని మొక్కుంటూ ఇందూరులో మంచి వర్షాలు పడి ఈ జిల్లాలో ఉండే ప్రతి ప్రాజెక్టు చెరువు నిండి మంచి పంటలు వండాలని, మా అందరి బతుకులు బాగుండాలని, ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా అందరూ బాగుండాలని కోరుకునేదే ఊర పండుగ. ఆ ఊర పండుగ సభ్యుల ఇందూరు జిల్లా ప్రజలందరికీ, పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. నగర మేయర్ నీతు కిరణ్ గారు ఉన్నారు. మేడం, ముందుగా ఊర పండుగ శుభాకాంక్షలు. నిజామాబాద్లో పెద్ద పండుగ ఊర పండుగ, దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి, విశిష్టత ఏంటి? ఇది పురాతనంగా మనకు 1400 ఏళ్ళ చరిత్ర గల 1400 సంవత్సరాల చరిత్ర గలది. అప్పుడున్నటువంటి చిన్నపల్లి గడిలో ఉన్నటువంటి జానకీబాయి గారు ఈ ఊర పండుగను మన దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది. తను అప్పుడున్నటువంటి సంక్షోభాన్ని చూసి మరి ఈ విధంగా అమ్మవారిని, గ్రామీణ దేవతలను కోరుకుంటే ఎంత బాగా జరుగుతుందని మన దగ్గర ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చి మరి దాన్ని తరతరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఆనవాయితీగా మన దగ్గర మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జరుపుతూ ఉన్నాము. ఇక్కడ ఈ గద్దె అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసి ఉంది. చిన్నపల్లి గడి నుంచి సొరంగ మార్గం ద్వారా అక్కడి నుంచి ఇక్కడి వరకు మార్గం ఉండేదని కూడా చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి 3 అమ్మలు గ్రామీణ దేవతలు మన నిజామాబాద్ మొత్తం జిల్లాను కూడా కాపాడతారని చెప్పేసి అందరూ కూడా భక్తులు నమ్ముతారు. ఈరోజు అశేషంగా జనం వచ్చి ఉన్నారు. ఆ అమ్మవారి దయతో ఏవైతే మనకు సీజనల్ వ్యాధులు ఉంటాయో అవన్నీ రాకుండా, పాడి పంటలు అలాగే ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా పిల్ల పాపలు అందరూ కూడా చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకొని ఈరోజు ఊర పండుగ చేయడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు. ఎన్ని సంవత్సరాల నుంచి ఊర పండుగలో పాల్గొంటున్నారు మేడం? మేము కూడా ఇప్పుడు నిజామాబాద్ వాస్తవ్యంలో మేము చాలా ఏళ్ళ నుండి, దాదాపుగా ఇప్పుడు 50-60 ఏళ్ళ నుండి కూడా మేము ఇక్కడికి రావడం మానవాయితీగా వస్తుంది. నా పెళ్లి తర్వాత కూడా నేను ఇక్కడికి రావడం అనేది నాకు కూడా సంప్రదాయంగా వస్తుంది. మేయర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇది 5వ సంవత్సరం. నేను ప్రతి సంవత్సరం కూడా మా మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారితో నేను ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఈసారి అన్నగారు లేకపోయినప్పటికీ కూడా మా అందరికీ అలాగే మా గణేష్ అన్న గారికి కూడా అన్ని విధాలుగా బాగుండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. నగర ప్రజలకు ఏం చెప్తారు మేడం ఊర పండుగ సందర్భంగా? ఊర పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి, అలాగే అమ్మవారి ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ చాలా మటుకి భక్తుల జనం తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళే సమయాన కూడా ఇక్కడ చిన్నపాటి దొంగలు కూడా వచ్చి దొంగతనాలు చేస్తుంటారు కాబట్టి వాటి ద్వారా కూడా మీ అందరు భక్తులంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తాం. ఓకే, చూస్తున్నారుగా ఊర పండుగ ఘనంగా జరుగుతుంది నగర ప్రజల మధ్య. ఊర పండుగ యొక్క చరిత్ర, దాని యొక్క విశిష్టత మనం తెలుసుకున్నాం. ఏదైతే వర్షాకాలం వస్తుంది, ఎలాంటి రోగాలు ప్రబలకుండా అందరూ చల్లగా ఉండాలి. ఓకే, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు ఇప్పుడే గ్రామ దేవతలను దర్శించుకున్నారు. వారితో మాట్లాడదాం.
నమస్కారం సార్, ముందుగా ఊర పండగ శుభాకాంక్షలు. నిజామాబాద్లో పెద్ద పండగ ఊర పండగ, దీని యొక్క విశిష్టత ఏమిటి? బోల్ జగదంబే మాతాకి జై. శతాబ్దాల కాలం నుండి ఇందూర్ నగరంలో మన సంస్కృతి సాంప్రదాయాలకు తోడై ఈ ఊరు పండుగ చేసుకోవడం అనేది ఇది ఆనవాయితీ. ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఈ ఊరు పండుగ 3వ వారమా లేదా 4వ వారం చేసుకుంటూ ఉంటాం. గత 4 రోజుల నుండి అనేక చోట్ల అమ్మవార్లను ప్రతిష్ఠించి ఈ కిల్లా దగ్గర ఉన్న గద్దె దగ్గర నుండి ముఖ్యమైన అమ్మవార్లను పెద్ద అమ్మవార్లను ఇక్కడ నుంచి ఊరేగింపుగా తీసుకెళ్ళి మహాలక్ష్మి ఆలయము, బంగారు మైసమ్మ ఆలయము, పోచమ్మ ఆలయము ఇలా అనేక చోట్ల ఈ అమ్మవార్లను తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించడము. ముఖ్యంగా ఆషాఢ మాసం ఇందూరు నగరము ఈ తెలంగాణకు సాంస్కృతిక సాంప్రదాయాలకు ఇది తోడవుతుంది. 4 వారాలు ఏదైతే ఆదివారాలు వస్తాయో ప్రతి ఆదివారం కూడా అనేక చోట్ల బోనాలు, ముఖ్యంగా ఈ ఊరు పండుగ రోజున మొత్తం నగరం అంతా కూడా పండుగనే, ఇందూరు నగరం అంతా కూడా పండుగనే. ఆషాఢంలో వస్తున్న, ఎందుకంటే వర్షాకాలంలో వస్తున్న ఈ పండుగ ముఖ్యంగా అమ్మవారిని అందరు ప్రజల తరఫు నుండి నేను కోరుతా ఉన్నా, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఎటువంటి రోగాల బారిన పడొద్దని. ఎందుకంటే ఈ వర్షాకాలంలో అనేక గతంలో గత్తెర్లు అనే ఒక అటువంటి రోగాలు వచ్చేదన్నమాట. ముఖ్యంగా రైతులకు అనుకూలమైన వర్షాలు, అతివృష్టి అనావృష్టి కాకుండా రైతులు మంచి పంట పండించాలని, రైతు బాగుంటే మనం బాగుంటాం, దేశం బాగుంటుంది. రాజకీయంగా సుస్థిరమైన ప్రభుత్వము ప్రజలకు సేవ చేసే ఏవైతే వారి హామీలన్నీ కూడా నెరవేర్చాలని ఈ సందర్భంగా నేను అమ్మవారిని కోరుకుంటా ఉన్నా. మరొక్కసారి శుభ సందర్భంగా ఇందూర్ నగర్ ప్రజలకు, సోదరిమణులకు, యువకులకు, చిన్నారులకు, మీడియా మిత్రులకు మరియు ముఖ్యంగా ఈ సర్వసమాజ సభ్యులకు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న ఈ సర్వసమాజ సభ్యులకు, అధ్యక్ష కార్యదర్శులు మరియు కమిటీ సభ్యులందరికీ ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. ధన్యవాదాలు సార్. ఓకే, చూస్తున్నారుగా ఊర పండగ అంటే అన్ని కులాలకు అతీతంగా ఆషాఢ మాసం అంటేనే ప్రతి ఆషాఢ మాసంలో కూడా ఊర పండగని 4వ వారం లేదా 4వ ఆదివారం లేదా 3వ ఆదివారం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఆదివారం కూడా బోనాలను నిర్వహించడం సంస్కృతికి పట్టం నిజామాబాద్ అని చెప్పేసి అర్బన్ ఎమ్మెల్యే గారు చెప్పారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతి సంవత్సరం జరిగే ఊర పండుగ ఇప్పుడే ప్రారంభమైంది. ఊర పండుగ అంటేనే వేలాది సంఖ్యలో వచ్చేసి గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకోవడం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. నిజామాబాద్ నగరంలోని కిల్లా ప్రాంతంలో ఈ యొక్క ఊర పండుగ ప్రారంభమైంది. 8 దశాబ్ద కాలాల పాటు ఈ యొక్క ఊర పండుగ అనేది కొనసాగుతుంది. సర్వసమాజ్ కమిటీ సుమారు 60 కులాల ఆధ్వర్యంలో ఈ యొక్క పండుగ ఘనంగా జరుపుకుంటారు. శీలం జానకీబాయి ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రామ దేవతల ఊర పండుగ అనేది మొదలై ఇప్పటివరకు కొనసాగుతూ ఉన్నది. మొత్తము 12 ప్రాంతాల్లో, అంటే నిజామాబాద్ నగరంలో గతంలో కలరా, ప్లేగు వ్యాధులు వచ్చేసి చాలామంది ప్రజలతో పాటు పశు సంపద పూర్తిగా అంతరించిపోవడంతో అప్పటి గ్రామ దేవతలకు చేయాలనే నిర్ణయంతో శీలం జానకిపై ఆధ్వర్యంలో ఈ యొక్క ఊర పండుగ అనేది మొదలైంది. గ్రామ దేవతలు శాంతిస్తే ప్రజలు, పంట పొలాలు అన్నీ కూడా బాగుంటాయి, పశువులు సంపద అంతా కూడా బాగుంటుందని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం పెద్దలు నిర్ణయించడంతో అప్పుడు నాటి కాలంలో ఒక 20 కులాలతో ప్రారంభమైన ఈ యొక్క సర్వసమాజ్ ఆధ్వర్యంలో ఈ యొక్క పండుగ ఇప్పుడు కంప్లీట్గా 60 కులాలతో ఈ యొక్క పండుగ అనేది జరుగుతాం ఆనవాయితీగా వస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క పండుగ కొనసాగుతుంది. మనం చూస్తున్నాం విజువల్స్లో కంప్లీట్గా 14 దేవతలు ఉంటారు ఈ యొక్క పండుగలో. ఈ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ మొత్తం 4 దిశల్లో ఈ యొక్క గ్రామ దేవతలను ఊరేగింపు అనేది నిర్వహిస్తారు. ఉత్తరము, పడమర, దక్షిణము, తర్వాత తూర్పు, ఈ 4 వైపులా మొత్తము 14 దేవతలను 12 చోట్ల
ప్రతిష్టాపన చేయడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరము కొత్త దేవతలను తయారు చేస్తారు. ఈ నెల 23వ తేదీన నిజామాబాద్ నగరంలో బండారు కార్యక్రమం అనేది 4 వైపులా బండారు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ 4 వైపులా బండారు పోసిన తర్వాత కొత్త మామిడి చెక్కలతో ఈ యొక్క గ్రామ దేవతలను తయారు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఆ గ్రామ దేవతలను నకాష్ గల్లీలో ఆర్య సమాజ్ ఎదురుగా ఉన్న సందులో ఈ యొక్క గ్రామ దేవతలు అనేటి తయారు చేసిన తర్వాత అక్కడి నుండి సిర్నపల్లి గడి సర్వ సమాజ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మొత్తం గ్రామ దేవతలన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. కిల్లా వద్ద ఉన్న ఈ యొక్క శారదాదేవి గద్దె వద్ద ప్రతిష్టాపన చేసిన తర్వాత అన్ని గ్రామ దేవతలకు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. పూజలు నిర్వహించిన తర్వాత ఇక్కడ నుండి సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు ఈ యొక్క ఊర పండుగలో పాల్గొని ఊరేగింపు అనేది నిర్వహించడం జరుగుతుంది, ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ నుంచి కిల్లా నుండి ప్రారంభమైన ఈ యొక్క ఊరేగింపు గ్రామ దేవతల ఊరేగింపు 14 దేవతలతో పాటు ఒక జెండా కూడా ఉంటుంది. ఇక్కడ నుండి మనం ఏదైతే కిల్లా నుండి ప్రారంభమైన ఈ యొక్క ఊరేగింపు అక్కడ సరి వివేకానంద చౌరస్తా గాజులపేటలోని వివేకానంద చౌరస్తాలో సరి అనే కార్యక్రమం ఉంటుంది. సిర్నపల్లి గడిలో ఈ యొక్క సరి అనేది వండడం జరుగుతుంది. సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో రాత్రి పూట ఈ యొక్క సరి అనేది జొన్నలు పసుపుతో ఈ యొక్క సరి తయారు చేసిన తర్వాత వాటిని తీసుకొచ్చి గ్రామ దేవతలకు పెట్టిన తర్వాత సిర్నపల్లి గడి నుండి వివేకానంద చౌరస్తా వద్దకు తీసుకొచ్చేసి అక్కడ సరి అనేది పెట్టడం జరుగుతుంది. సరి చాలా పెట్టేసి వాటికి ప్రత్యేకంగా పూజలు చేసి అక్కడ పోతరాజుల ఆధ్వర్యంలో కళ్ళు నైవేద్యము తర్వాత మేక గావు అనేది పట్టడం జరుగుతుంది. గావు పట్టిన తర్వాత ఆ యొక్క సరిలో ఈ యొక్క మేకకు సంబంధించిన రక్తము తర్వాత పేగులు అవన్నిటిని కలిపేసి అందులో సరిలో కలపడం జరుగుతుంది. సరిలో కలిపిన తర్వాత ఆ యొక్క సరి ఆ పశువుల మీద ఇళ్లలో చల్లుకుంటే ఏదైతే చీడపీడలు రావు అని చెప్పేసి ప్రజల నమ్మకం. అప్పటి నుండి ఈ యొక్క సరి కోసము సరి అనేది 3 ప్రాంతాలకు డివైడ్ చేస్తారు. ఏదైతే వినాయక్ నగర్, పాటిగల్లి, ఎల్లమ్మగుట్ట, కాజుపేట ఈ రకంగా సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఈ యొక్క సరి డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుంది. సరి కోసము చాలామంది పోటీ పడుతూ ఉంటారు. అక్కడ సరి పంపకం సమయంలో భారీ ఎత్తున లాఠీ చార్జ్ కూడా జరుగుతుంది. పోలీస్ భారీ భద్రత ఏర్పాటు చేసేసి అక్కడ భారీ భద్రత మధ్య ఈ యొక్క సరి పంపిణీ చేసేసి సరిగున్న తీసుకెళ్లే ప్రాంతాలకు ప్రత్యేకంగా సరిగంప తీసుకెళ్లే ప్రాంతాలకు ప్రత్యేకంగా పోలీస్ భద్రత ఏర్పాటు చేసేసి ఈ యొక్క సరి అనేది పంపిణీ అనేది జరుగుతుంది. ఇక్కడ నుండి ప్రారంభమైన తర్వాత గ్రామ దేవతలు వివేకానంద చౌరస్తా నుండి మొదలైన ఈ యొక్క గ్రామ దేవతల ఊరేగింపు కంటిన్యూగా కొనసాగుతుంది. అక్కడ నుంచి కంటిన్యూగా కొనసాగుతుంది. గాజులపేట నుండి పెద్ద బజార్ చౌరస్తా వద్ద ఈ యొక్క ఊర పండుగ అనేది కొనసాగి గాజులపేట చౌరస్తాలో అక్కడ డివైడ్ అవుతాయి. గ్రామ దేవతలు ఏవైతే మనం చెప్పుకున్నామో 4 వైపులా ప్రతిష్టాపన అనేది గ్రామ దేవతల ప్రతిష్టాపన కొనసాగుతుంది. నిజామాబాద్ పట్టణానికి చుట్టుగా ఉన్న ఉత్తరము, తూర్పు, పడమర, దక్షిణము ఈ 4 వైపులా వెళ్ళే గ్రామ దేవతలు గాజులపేట చౌరస్తా నుండి విడిపోవడం జరుగుతుంది. పెద్ద బజార్ చౌరస్తా నుండి దుబ్బా వైపు వెళ్ళే గ్రామ దేవతలు పాతగంజ్ తర్వాత దుబ్బా వరకు కొనసాగే గ్రామ దేవతలు ఏవైతే ఉంటాయో వాటిని అటువైపు ఊరేగింపుగా అక్కడి కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ ఊరేగింపుగా వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి మనకు ఊరేగింపుగా వెళ్ళిన తర్వాత అక్కడి నుండి వినాయక్ నగరు, సిర్నపల్లి గడి సైడ్ వెళ్ళేటి నేరుగా పెద్ద బజార్ నుండి గోలన్మాన్ వైపు వెళ్ళేసి సిర్నపల్లి గడి వద్ద అక్కడ ప్రతిష్టాపన అనేది కొనసాగుతుంది. అక్కడ నుండి వినాయక్ నగర్లో ఉన్న ఐచేట్ల పోచమ్మ తర్వాత హనుమాన్ జంక్షన్ వద్ద మత్తడి పోచమ్మ, మహాలక్ష్మి నగర్లో మహాలక్ష్మమ్మ ఇట్లా ఈ రకంగా గ్రామ దేవతలన్నింటి కూడా పూజలు చేసి వాళ్ళందరూ కూడా చేస్తారు. మనం చూస్తున్నాం ఇక్కడ గ్రామ దేవతలు వస్తున్నాయి. గ్రామ దేవతలకు అందరూ కూడా
పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక్కడ మహిళలు కొబ్బరికాయలు కొట్టేసి స్వాగతం పలుకుతుంటారు. తర్వాత ఎదుర్కోళ్ళు కూడా నిర్వహించేసి మొక్కులు నిర్వహించడం జరుగుతుంది. కోళ్ళను గ్రామ దేవతలకు వేసేసి వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉంటారు, మొక్కులు తీసుకుంటుంటారు. దేవుడు వచ్చింది, ఇక్కడ మనం చూస్తున్నాం పూనకం వచ్చింది. అమ్మవారు ఇక్కడ మహిళకి పూనకం రావడం జరిగింది. అమ్మవారు దేవతలు ఏవైతే ఉన్నాయో గ్రామ దేవతలకు సంబంధించిన పండగ ఈ రకంగా అంగరంగ వైభవంగా నేర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక మహిళకు పూనకం రావడం జరిగింది. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రామ దేవతల పండుగ అనేది నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాము బోనాలతో మొక్కులు చెల్లించుకొని కొబ్బరికాయలు కొట్టేసి వాళ్ళందరూ కూడా విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం కంప్లీట్గా వాళ్ళందరూ కూడా విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము కొబ్బరికాయ కొట్టేసి వాళ్ళందరూ కూడా మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. అమ్మవారికి స్వాగతం పలికేందుకు పసుపు కుంకుమలు వేసేసి వాళ్ళు ముక్కుతో అలంకరణ చేసేసి వాళ్ళందరూ కూడా గ్రామ దేవతలకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ రకంగా మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో కంప్లీట్గా ఇక్కడ తొట్లలు ఏదైతే తొట్లే ఉంటాయో అమ్మవారికి సంబంధించిన తొట్లలకు కిందికేం దూరేందుకు భక్తులు పోటీ పడుతూ ఉంటారు. ఇట్లాంటి తొట్లలు ఉన్నాయి, అమ్మవారి తొట్లల కిందికేంచి దూరేందుకు పోటీ పడతారు. మనం చూస్తున్నాం విజువల్స్లో కంప్లీట్గా పోతరాజుల సై ఆటలతోని ఈ యొక్క అమ్మవార్ల ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. ఇటు పోలీసు ఆధ్వర్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఏదైతే ఏసీపీ రాజవెంకటరెడ్డి ఆధ్వర్యంలో డీసీపీల సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు భారీ ఎత్తున ఏసీపీలు డీసీపీలు తర్వాత సిఐలు ఎస్ఐలు ఈ యొక్క భారీ భద్రతతోని ఈ యొక్క పండుగ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే గాజులపేట నుండి ప్రారంభమవుతున్న ఈ యొక్క ఊరేగింపు సమయంలో వినాయక్ నగర్ వరకు ముగిసే వరకు ఇటు దుబ్బ వరకు ముగిసే వరకు ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లింపు నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకాలు చోటు చేసుకోకుండా ఈ యొక్క వాహనాల దారి మళ్లింపు అనేది ఏర్పాటు చేశారు. కంప్లీట్గా ఈ ఊరేగింపు ముగిసే వరకు కూడా భారీ భద్రత అనేది కంటిన్యూగా ఆ అమ్మవార్లతోని భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం విజువల్స్లో కంప్లీట్గా యూత్ ఈ యొక్క ట్రెండ్ ఎంత మారినా కానీ ఈ ఊర పండుగకు మాత్రము ట్రెండ్ అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. యూత్ చాలామంది ఈ యొక్క ఉత్సవంలో పాల్గొంటూ వాళ్ళందరూ కూడా మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. వృద్ధులు, మహిళలు, యువకులు, చిన్నపిల్లలు అందరూ కూడా అంటే అనేక రకాల మొక్కులు అనేటివి వాళ్ళు చెల్లించుకుంటున్నారు. మనం చూస్తున్నాం యూత్ ఏ రకంగా వస్తున్నారో వాళ్ళందరూ కూడా చూస్తున్నాం. నిజామాబాద్ నగరమే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి ఈ యొక్క ఊరేగింపు చూసేందుకు అదేవిధంగా ఊర పండుగలో పాల్గొని అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునే విధంగా వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ యొక్క పండుగలో పాల్గొంటూ ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇప్పుడు ఇది వివేకానంద స్టాచ్యూ దగ్గరికి వచ్చాము. ఇది చౌరస్తా. ఇది ఏదైతే మనం ఎదురుగా చూస్తున్నామో ఇది వివేకానంద సంబంధించిన చౌరస్తాలో ఇక్కడ సరి అనేది ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు ఆ సరి అనేది మీకు చూపిస్తా. ఆ సరి కోసము ఇక్కడ పోటీ పడతారు. అమ్మవార్లు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యొక్క సరికి ప్రత్యేక పూజలు నిర్వహించేసి ఇక్కడ సరి అనేది డిస్ట్రిబ్యూషన్ సెంటరు, ప్రధాన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఇది సరికి సంబంధించింది. చుట్టూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఊర పండుగకు సంబంధించింది, గ్రామ దేవతలకు సంబంధించింది ఏదైతే ఉందో ఈ గ్రామ దేవతలకు సంబంధించిన పండగ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇది వివేకానంద స్టాచ్యూ. ఈ వివేకానంద స్టాచ్యూ వద్ద ఈ యొక్క సరి పంపకం అనేది జరుగుతుంది. ఈ చౌరస్తా ఇది ఏదైతే ఉందో ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ చౌరస్తా వద్ద ఇక్కడ సరి అనేది ఇక్కడే ఉంది. ఇక్కడ చూస్తున్నాం మనము మామిడి ఆకులు తోరణం వేసేసి
ఈ మామిడి ఆకు తోరణం కింద అక్కడ మనం చూసినది సరి. ఈ సరి కోసమే పోరాటం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ ఇది చూస్తున్నాం, ఇది సరి. ఇది ఏదైతే సిర్నపల్లి గడి ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, సిర్నపల్లి గడిలో సర్వ సమాజ్ ఆధ్వర్యంలో రాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ యొక్క జొన్నలు లేటెస్ట్గా పండించిన జొన్నలను పసుపు నీళ్ళతో ఉడికించేసి అక్కడ తయారు చేసిన తర్వాత తెల్లవారుజామున అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చేసి గ్రామదేవతలకు ఏదైతే శారదాదేవి గద్దె ఉందో అక్కడ ప్రతిష్టాపన చేసిన తర్వాత ఇక్కడ ఆ గ్రామదేవతల ఊరేగింపు సమయంలో వాటిని ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ మనం చూస్తున్న ఈ సరి వద్ద పోతరాజులు ఎవరైతే ఉంటారో పోతరాజుల ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు చేసిన తర్వాత ప్రత్యేకంగా పశువును గావు పడతారు. ఇక్కడ మేకను పోతరాజు నోటితో ఇక్కడ గావు పట్టిన తర్వాత ఆ యొక్క గావు పట్టిన తర్వాత ఆ రక్తము తర్వాత పేగులు బోటి తదితర సామాగ్రిని ఈ యొక్క సరిలో కలిపేసి పూర్తి స్థాయిలో ఇదంతా కూడా చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేసేసి ఆ సరిని కలిపిన తర్వాత ఆ సరికి 4 చోట్ల పంపించేందుకు ఏదైతే 4 దిశలు మనం అనుకున్నామో ఉత్తరము, పడమర, దక్షిణము, తూర్పు ఈ 4 వైపులా పంపిణీ చేసేందుకు 4 గంపలలో పెట్టేసి ఆ సర్వ సమాజ్ కమిటీ సభ్యులకు ఈ యొక్క గంపలను అప్పచెప్పేసి వాళ్ళు సరి పంపకం చేయడం జరుగుతుంది. ఇక్కడ నుండే తీసుకెళ్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఇదే ఎదురుకోళ్ళకు సంబంధించిన మొక్కు అనేది మనం చూస్తున్నాం. ఈ ఎదురుకోళ్ళు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ గ్రామ దేవతలకు నిర్వహించడం జరుగుతుంది. ఈ రకంగా మొత్తం గ్రామదేవతల సరి కోసం ఇక్కడ పోటీ పడేసి ఇక్కడ నుండి గ్రామ దేవతలకు సంబంధించిన సరిని పంపిణీ చేసేసి ఊరేగింపు అనేది పూర్తి స్థాయిలో జరుగుతుంది. నిజామాబాద్ నగరం అంతా కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. చూస్తూనే ఉండండి మీ K6. కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్, K6 న్యూస్, నిజామాబాద్. పోతరాజులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ముందుగా పోతరాజులందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు. ఎలా అనిపిస్తుంది? ఈరోజు అంగరంగ వైభవంగా నిజామాబాద్ పట్టణంలో ఊర పండుగ జరుపుకుంటున్నాము. ఈ పండగ నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో అన్ని విధాలుగా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఊర పండుగ జరుపుకుంటున్నాము. ఈ పండుగను సర్వ సమాజ్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నందుకు మా పోతరాజుల తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరియు మీడియా మిత్రులకు పోలీస్ సోదరులందరికీ కూడా మా పోతరాజుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యంగా K6 ఛానల్ వారికి, నిజామాబాద్ వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ పండగ ఉద్దేశము ఆషాఢ మాసంలో ఈ పండగ ఊర పండగను జరుపుకుంటారు. ఈ పండగ
థ్యాంక్ యూ.